Hey guys, welcome back to my channel Prabha Vlogs. మీకు ఆల్రెడీ thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది ఈ vlog దేనికోసమని. yes మేము రీసెంట్గా విజయవాడ వెళ్ళామన్నమాట మా అమ్మ వాళ్ళందరితో కలిసి. అక్కడ ఉన్న ఫేమస్ టెంపుల్ శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి టెంపుల్ చూడడానికి. సో ఇంకా అక్కడ టెంపులే కాకుండా చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి, కాకపోతే మేము కొన్ని మిస్ అయిపోయాం. సో మీరు మిస్ అవ్వకుండా ఉండడానికే నేను మీకు లాస్ట్లో ఒక చిన్న ప్లాన్ చెప్తాను. సో ఈ వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా విజయవాడకి వెళ్తే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందైతే మేము ఏ ప్లేసెస్ కవర్ చేసాము, అసలు ఏ ప్లేసెస్ చూసాము, ఎలా ఉన్నాం విజయవాడలో, వెళ్ళాక మా సిచ్యువేషన్ ఏంటి చూసేద్దాం ఫస్ట్. సో ఇంకా అక్కడ చూసాక మీకు లాస్ట్లో మేము ఏం మిస్ అయ్యాం, మీరేం మిస్ అవ్వకుండా ఉండాలి. సో మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలో నేను మీకు లాస్ట్లో చెప్తాను అనమాట. సో లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. గాయ్స్, విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ సంక్రాంతి. సో ఫస్ట్ అయితే ఇలా నేను మమ్మీ డాడీ కార్లో వెళ్ళిపోయామన్నమాట మా అమ్మాయి వాళ్ళ ఇంటికి. ఇంకా వెళ్ళేటప్పుడు వీడియో తీస్తూ నవ్వండి అని పాపం వాళ్ళని చంపేశాను. ఇంకా అక్కడికి వెళ్ళాక మేము బస్లో వెళ్దాం అనుకున్నాం రైల్వే స్టేషన్ వరకు. ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ వీళ్ళందరినీ చూడగానే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది, రే ఎవర్రా మీరంతా అని. ఇంకా అందరం కలిసి అలా బస్లో వెళ్ళిపోయామన్నమాట రైల్వే స్టేషన్ వరకు. మేము విజయవాడకి నైట్ స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుండి. సో మేము విజయవాడకి వెళ్ళేసరికి మాకు మార్నింగ్ 4:35 అలా అయిపోయింది. ఇంకా రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చేటప్పుడు ఒక టాయ్ ట్రైన్ కనిపించింది బయట. అసలు పిల్లలందరూ దాన్ని చూసి సూపర్ ఎక్సైట్ అయిపోయారు. ఇంకా రైల్వే స్టేషన్కి కొంచెం దగ్గరలోనే గోల్డెన్ వే హోటల్లో రూమ్స్ తీసుకున్నాం అనమాట అందరం. వీడియో షూట్ చేయకంటే ముందే నేను రూమ్ చూసేసాను. ఆల్రెడీ మనకు అక్కడ టీవీ ఫెసిలిటీ ఉంది. ఇంకా వెళ్ళగానే ఫస్ట్ టీవీ ఆన్ చేశాను అనమాట. రూమ్ అయితే చాలా బాగుంది, మనకు కావాల్సిన ప్రతి ఫెసిలిటీ ఉందన్నమాట రూమ్లో. ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకొని టెంపుల్కి వెళ్ళిపోయామన్నమాట. టెంపుల్ లోపలికి అయితే అసలు చాలా నడవాలి మనం దర్శనం చేసుకోవడానికి. అసలు అంత దూరం ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు. సో చాలా దూరమే ఉంది. అక్కడ ఓం అని కనిపిస్తుంది కదా ఈ వీడియోలో, అక్కడ ఉంటుందన్నమాట టెంపుల్. మనం ఇంకా కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. చూస్తే ఈజీగానే ఉంటుంది కానీ నడిస్తే మాత్రం చాలా దూరమే. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని మేము కిందకు వచ్చేటప్పుడే పక్కనే భవానీ ఐలాండ్ ఉండే అనమాట. ఇంకా అక్కడ రోజు లోపలికి అలో లేదు, ఎందుకో నాకు కూడా తెలీదు. సో మేము లోపలికి వెళ్ళలేదు, ఇంకా బయట నుంచే చూసేసాం దీన్ని. భవానీ ఐలాండ్కి ఆపోజిట్గానే మనకి ప్రకాశం బ్యారేజ్ ఉంటుందన్నమాట. అక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది మనకి.
దర్శనానికి వెళ్ళి కిందికి వచ్చి ఈ 2 ప్లేసెస్ చూసే లోపే మాకైతే టైం అయిపోయింది. లంచ్ టైం అలా అయిందనమాట. ఇంకా లంచ్ టైంకి మేము సరోవరం మెస్కి వెళ్ళాం. అక్కడ మొత్తం వెజ్ ఉంటుంది, అన్లిమిటెడ్ ఫుడ్. ఇక్కడ లంచ్ తినేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి పడుకున్నాం అనమాట. అసలు చాలా నచ్చాం, అందరం అలసిపోయినట్టు అయిపోయింది. సో ఇంకెళ్ళి రెస్ట్ తీసుకొని అలా ఈవినింగ్ టైంలో బయటకు వచ్చామన్నమాట షాపింగ్ చేద్దామని. షాపింగ్కి బీసెంట్ రోడ్కి వెళ్ళాలి, బికాజ్ అక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మనకి. సో అక్కడ మొత్తం స్ట్రీట్స్ అన్నీ షాప్స్తోనే ఉంటాయి, మనకు ప్రతి ఐటమ్ అవైలబుల్గా ఉంటుంది అక్కడ తీసుకోవడానికి. ఇంకా బార్గెనింగ్ చేసే టాలెంట్ ఉంటే అయితే ఖచ్చితంగా ఈ స్ట్రీట్ షాపింగ్ చేయండి, చాలానే షాపింగ్ చేయొచ్చు. కొన్ని ఐటమ్స్ అయితే రీజనబుల్ ప్రైజే అనిపించింది నాకు. ఇంకా మనం బార్గెనింగ్ చేస్తే చాలా తక్కువకే ఇస్తారు. కొన్ని షాప్స్లో అయితే ఇక్కడ బైరాలు లేవమ్మా అని బోర్డే పెట్టుకున్నారు. బట్ చాలా షాప్స్లో అయితే బార్గెనింగ్ చేసే ఛాన్స్ ఇస్తారు. సో ఖచ్చితంగా షాపింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ. షాపింగ్ చేసే టైంలో అక్కడ మధ్యలో ఒక ఈవెంట్ అయిందనమాట. సో ఇదేంటో నాకు అస్సలు ఐడియా లేదు. చూసే వాళ్ళు ఎవరైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక అందరం కలిసి ఈట్ స్ట్రీట్కి వచ్చేసాం అనమాట తినడానికి. ఇక్కడ చాలా స్టాల్స్ ఉంటాయి, బట్ మేము వెళ్ళినప్పుడు అయితే కొన్ని స్టాల్సే ఓపెన్ అయ్యాయి అనమాట. బికాజ్ మేము 9 కంటే ముందే వెళ్ళిపోయాం స్ట్రీట్కి. అక్కడ స్టాల్స్ అన్నీ 9:30 తర్వాత అలా ఓపెన్ అవుతాయంట. ఇంకా మేము ముందే వెళ్ళాం కాబట్టి అక్కడ ఉన్న ఒక స్టాల్ పాలకొల్లు కుండ బిర్యానీ దగ్గరే మేము బిర్యానీ తిన్నాం అనమాట. ఇంకా తినేసి ఏమాత్రం లేట్ చేయకుండా రూమ్కి వెళ్ళి మళ్ళీ రెస్ట్ తీసుకున్నాం. బిర్యానీ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇంకా మార్నింగ్ మాకు కొంచెం టైం ఉండే, ఆఫ్టర్నూన్ ఉండే మాకు ట్రైన్. సో మార్నింగ్ సండే అవ్వడం వల్ల ఆ రోజు గుణదల మాత చర్చ్ కూడా మేము విజిట్ చేసాం. సండే కదా, సో మేము వెళ్ళగానే అక్కడ ప్రేయర్ కూడా అయ్యింది. లోపల మొత్తం చర్చ్ని ఇలా డెకరేట్ చేశారనమాట. అసలు చాలా బాగా అనిపించింది చూడగానే. ఇంకా అలా చర్చ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ కొంచెం షాపింగ్ చేసి ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట అందరం. సో ఇలా అయ్యింది మా ట్రిప్. కొన్ని ప్లేసెసే విజిట్ చేసాం కానీ చాలా హ్యాపీగా అనిపించింది, బికాస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వెళ్ళాం కదా. ఇంకా మనం వెళ్ళేటప్పుడే ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది అనమాట మనకు ట్రైన్లో. ఇదన్నమాట సంగతి. ఇలా అయిపోయింది, మేమైతే ఇవే ప్లేసెస్ కవర్ చేసాం. సో మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి నేను చెప్పే చిన్న ట్రిక్ ఏంటంటే, మీరు ఫస్ట్ వెళ్ళగానే వెళ్ళిన రోజు అయితే హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. మేమైతే ఇక్కడ నుంచి నైట్ స్టార్ట్ అయిపోయాం. సో మేము విజయవాడ వెళ్ళేసరికి మాకు మార్నింగ్ అయిపోయింది 4:35 అలా. సో మీరు ఇన్ కేస్ మాలా నైట్ వెళ్ళి ఉంటే మాత్రం మార్నింగే 8 to 9 అలా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని ఎగ్జాక్ట్లీ 9 to 10 ఈ మధ్యలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 1 hour అలా మీరు స్పెండ్ చేసినా కూడా అక్కడ నుంచి మీకు దగ్గరలో ఉండవల్లి కేవ్స్ ఉంటుంది. ఒక 10 to 12 minutes డిస్టెన్స్ పడవచ్చు. సో 10 minutes అయితే కానీ అస్సలు నడుచుకుంటూ అయితే వెళ్ళకండి, ఖచ్చితంగా ఆటో ప్రిఫర్ చేయండి. బికాస్ మనం నడుచుకుంటూ వెళ్ళేసరికి చాలా టైం అయిపోతుంది. సో ఆటో ప్రిఫర్ చేసుకొని ఉండవల్లి కేవ్స్కి వెళ్ళండి. అక్కడ ఒక 1/2 hour 1 hour స్పెండ్ చేసినా కూడా మీకు అక్కడ నుంచి కొంచెం దగ్గరలో ఒక 10 to 15 minutesలో అక్కడ మాదన్న కేవ్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇంకా అక్కడ నుంచి మీకు కొన్ని ప్లేసెస్ చాలా దగ్గరలో ఉంటాయి అన్నమాట. సో అక్కడ మాదన్న కేవ్స్ నుండి బాపు మ్యూజియంకి ఒక 8 minutes అలా పడుతుంది. ఇంకా బాపు మ్యూజియం టు ఇస్కాన్ విజయవాడకు ఒక 7 minutes పడుతుంది అన్నమాట. సో ఇలా కనుక మీరు ప్లాన్ చేసుకుంటే మీకు ఆఫ్టర్నూన్ లోపే ఒక 5 places అలా కవర్ అయిపోతాయి విజయవాడలో. ఇంకా మీరు ఆఫ్టర్నూన్ లంచ్ అలా కంప్లీట్ చేసుకొని అలా కిడ్స్తో రాజీవ్ గాంధీ పార్క్ వెళ్ళిపోండి. ఇంకా అక్కడ హ్యాపీ
హ్యాపీగా కూర్చొని ఆడుకోవచ్చు పిల్లలతో. అండ్ అలాగే మంచి మంచి స్పాట్స్ కూడా ఉంటాయి ఫొటోస్ దిగే వాళ్ళకి. సో ఇంకా అక్కడికి వెళ్ళి ఒక ఈవినింగ్ వరకు అలా మీరు టైం స్పెండ్ చేసినా కూడా ఈవినింగ్ 5 to 6 ఆ లోపు మీరు దర్శనానికి వెళ్ళండి అనమాట. ఇంకా అక్కడ 5 to 6కి వెళ్తే మనకి డే టైంలో చూసినట్టు ఉంటుంది టెంపుల్ని, అలాగే నైట్ టైంలో కూడా చూసినట్టు ఉంటుంది. సో నైట్ టైంలో ఇంకా టెంపుల్ వ్యూ చాలా బాగుంటుంది. సో ఇలా కనుక ప్లాన్ చేసుకుంటే మీరు కిందకు వచ్చేటప్పుడే మీరు పక్కనే భవానీ ఐలాండ్ ఉంటుంది, అది కూడా చూడొచ్చు. ఇంకా మనం ఎలాగో ట్రైన్లో వెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళేటప్పుడు కాబట్టి మీరు ట్రైన్లో వెళ్ళినప్పుడే హ్యాపీగా ప్రకాశం బ్యారేజ్ని చాలా దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. సో ఇలా కనుక ప్లాన్ చేసుకుంటే మీకు విజయవాడలో ఉన్న అన్ని ప్లేసెస్ వితిన్ 1 డేలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు దర్శనం 7:30, 8 వరకు అయినా కూడా మీరు అక్కడ నుంచి హ్యాపీగా స్ట్రీట్ షాపింగ్ లవర్స్ అయితే బీసెంట్ రోడ్కి వెళ్ళండి. మీకు ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది అనమాట. అక్కడ స్ట్రీట్ లవర్స్ ఉంది, షాపింగ్ లవర్స్ ఉంటే ఖచ్చితంగా బీసెంట్ రోడ్కి వెళ్ళాల్సిందే. అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసుకోండి ఒక 1 hour అట్లా. ఇంకా మీరు ఒక 1.5 hour షాపింగ్ చేసినా కూడా మీరు అక్కడ నుంచి ఈట్ స్ట్రీట్కి వెళ్ళండి తినడానికి, నైట్ డిన్నర్కి అట్లా. సో అక్కడ ఏంటి అంటే చాలా స్టాల్స్ ఉంటాయి మనకి, వెజ్లో నాన్ వెజ్లో చాలా వెరైటీస్ ఉంటాయి. సో ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు రొటీన్గా బిర్యానీ తింటే ఏం బాగుంటుంది చెప్పండి. సో అందుకే ఈట్ స్ట్రీట్కి వెళ్ళండి. సో ఇంకా ఈట్ స్ట్రీట్లో మనకు నచ్చిన థింగ్ ఏంటంటే మనం ఏ స్టాల్కి వెళ్ళినా కూడా కాస్త ఫుడ్ ప్రొవైడ్ చేస్తారనమాట మనకి ముందే టేస్ట్ చేయడానికి. సో దట్ వాజ్ ద బెస్ట్ థింగ్. అందుకే ఈట్ స్ట్రీట్కి వెళ్ళండి అండ్ మీకు నచ్చిన ఫుడ్ తినొచ్చు అక్కడ. సో ఇలా కనుక ప్లాన్ చేసుకుంటే సో మీరు విజయవాడలో ప్రతి ప్లేస్ కవర్ చేసినట్టు ఉంటుంది. అండ్ అలాగే మీకు 1 day మాత్రమే టైం పడుతుంది ఇలా ప్లాన్ చేసుకుంటే. ఇంకా నెక్స్ట్ డే ఒకవేళ మీకు టైం ఉంటే కనుక గుణదల మాత చర్చ్ కూడా విజిట్ చేయండి. ఇంకా విజయవాడలో ఏంటంటే హిందూస్ దుర్గా భవానిని అండ్ అలాగే క్రిస్టియన్స్ మేరీ మాతను పూజిస్తారనమాట. సో చర్చ్ కూడా చాలా బాగుంటుంది. మా లక్ మేము సండే వెళ్ళాం. సో అక్కడ మనకి షాప్ చేయడానికి చిన్నపిల్లల ఐటమ్స్ కూడా ఉంటాయి అండ్ అలాగే కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి మనకి అక్కడ తీసుకోవడానికి. అండ్ అలాగే గుణదల మాత చర్చ్ దగ్గర ఒక కొండ ఉంటుంది. సో ఆ కొండ పైన జీసస్ క్రైస్ట్ స్టాచ్యూ ఉంటుందంట. అసలు అది ఎక్కడం అయితే చాలా కష్టం, మాకు అసలు టైమే లేకుండే. సో ఇంకా మిస్ అయిపోయాం దాన్ని. ఇన్ కేస్ ఎవరికైనా టైం ఉంటే మాత్రం ఎక్కడానికి ట్రై చేయండి. సో ఇలా ప్లాన్ చేసుకుంటే మీరు విజయవాడలో ఉన్న ప్రతి ప్లేస్ ఈజీగా కవర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు నా ప్లానింగ్ నచ్చినట్లయితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా విజయవాడ ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్కి వీడియో చూసాక. Catch you later in the next vlog. Bye.